హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముగ్గురు పిల్లలు చూసింది ఆ తల్లి అనుకున్నది, అయ్యో కొడుకులారా నా బిడ్డ మీరు అయ్యబట్టి నాకు కన్న పేరు దగ్గర అయింది, బిడ్డు గొడ్డు పేరు దూరం అయింది అవ్వా. ఇక నాకు బాధ లేదు, ఇక నాకు రంది లేదు అనుకున్నది. ఆ పిల్లలను ఎత్తుకున్నది. ఆ ముగ్గురు పిల్లలు చూసేటోళ్ళకు ఎంతో అందంగా ఉన్నారు. పట్టుబట్ట ఎట్లా ఉంటుందో గట్లున్నారట. పిల్లగాళ్ళని ఎత్తుకొని సంబరపడంగా సంతోషపడంగా భగవంతుడు ఏమన్నాడవ్వా, ఆవ నా బిడ్డ చంద్రావతి నీ గర్భాన ముగ్గురు పిల్లలు ఉడతారు గాని కన్నుడు నీవంతే గాని సారుకునే బాగి లేదన్నాడట. అవి అందుకే అంటారమ్మా, ఇప్పటికైనా అప్పటికైనా నిందలేసి పొందకూడదు. ఏదన్నా ఒక్క నింద పెట్టుకోరే భగవంతుడు మానవుల తీసుకొని పోతాడట. నిందలేసి పొందకూడదమ్మా. 3 గడియల పిల్లగల్లు చూడు, 3 గడియల పిల్లగల్లను ఎత్తుకొని ఒక్కసారి పిల్లగల్ల ముఖం చూసేటల్లకు గా తల్లి చంద్రావతి దేవికి ఒక్క కాలు వీధికెళ్ళి చేయి వీధికెళ్ళి బేలంత రోగం వచ్చేమో దేవుడా, బేలంత రోగం వచ్చేమో దేవుడా, గిరగిర తిరగబట్టే పాడిపోతుంది రామో దేవుడా. ముగ్గురు పిల్లలు పిల్లాలి కళ్ళు సేవో దేవుడా, దేవుడా ఏ ఆడపిల్లలకైనా అన్న తల్లి ఉండాలి. అన్న బిడ్డలు 96 తప్పులు చేసిన గాని కన్న తల్లు ఉంటే తొడకింద పెట్టుకొని దాచుకుంటానమ్మా. ఓ బిడ్డో, మొగ పుడుకలు జగ పుడుకలు అన్నరే బిడ్డ. ఆడదై పుట్టరాదు అవతారం ఎత్తరాదు. ఆడదై పుట్టే బదులు అగ్ని కాట్నం లోపల పడి నచ్చింది వేలన్నరే అమ్మా.
కానీ కొడుకు మీ పేరు పెట్టుకుందులే బిడ్డ ఒక ఏడాది నేను బతుకున్నా మీరు ఆడక్కనంత చూస్తూనే బిడ్డ ఒక 3 ఏళ్ళు బతుకున్నా కానీ కూర్చొని వెంటనే చూస్తూనే అవ్వా బాగి బిడ్డు నా భర్త వచ్చాక ఈ భూమి మీద నా ప్రాణాన్ని ఆపు తండ్రి నా భర్త వచ్చిన తర్వాత నా పిల్లగల్ల తీసి నా భర్త చేతులు పెడతానన్నదే అమ్మా భర్త తుమ్మలన్నా చూడబట్టే భర్త తరుణన్నా చూడబట్టే రాజ్యాలరాజు రాజ్యమేని దేశమేని పవనాల వేదికి ఏనాడు వస్తున్నాడో రాజు చంద్రసేన మహారాజు రాజు చంద్రసేన మహారాజు చూడు నా భార్యకు 2 కొడుకులు 1 బిడ్డ పుట్టింది నా కొడుకులు ఎట్టుర్రో నా బిడ్డలు ఎట్టుర్రో చూస్తాని రాజు కత్తీరు బంది ఎత్తి భార్యుల భవనాల వేడి కట్టవరకల్లా 2 కొడుకులు పట్టుకున్నది 1 బిడ్డను పట్టుకొని కొడుకులు చూసుకుంటా బిడ్డలు చూసుకుంటా గుడ్డుకుంటే నీ నడుపుకుంటున్నా తల్లి చిత్రవాసి గుడ్డుకుంటే నీ నడుపుతుంటే చంద్రసేన మహారాజు గుండెవరిగిపోతుంది దేవి నువ్వా సుఖప్రసవేనమ్మా కొడుకులు బిడ్డలు లేక ముందు నాకు కొడుకులు లేరు బిడ్డలు లేరా అని ఆనాడు నన్ను గిట్ల పోరు వేసినావు ఇళ్ళ కొడుకులు పుట్టినాక బిడ్డలు పుట్టినాక సంబరపడే వాళ్ళ పిల్లగండ్లతోటి సంతోషంగా ఉండే వాళ్ళ నీ కన్నళ్ళకేరి నీ కన్నీళ్ళు కారుతున్నాయి ఎందుకని బాబు ఎందుకనే బాబు వెళ్తా ఉన్నావు నాకు చెప్పే బామా తోడ పుట్టినన్నా అన్న లెక్కనే బామా ఓ బామా నీ తోడ పుట్టినన్న లెక్క బాబా నా భార్య లెక్క చూసుకున్నా నువ్వు కన్నీరు తీస్తే నా కన్నళ్ళకేలి కన్నీరు కలుగుతున్నాయి నిన్ను ఎవరేమో బాబు మాటలన్నరే బామా దేవి చంద్రనారావే కొడుకుల తన్నవు బిడ్డల తన్నవు నగరాకు కొడుకులు కావాలి బిడ్డలు కావాలి నేను గుళ్ళల్లో పూజలు చేస్తే భగవంతుడు పెట్టిండు రాదా 2 కొడుకుల తోడ బిడ్డలు అడి కట్టిండే రాదా కనుడు నా ఉందే అతడు కాదు సాగుకునే బాకి నాకు లేదన్నాడయ్యా నేను సాగుకో పూకొని అందులో చూకున్నా నేను సాగుకో పూకొని దండాను ఎంచుకున్నా ఇక నా ప్రాణం పోతుంది రాజుకునే పోతుంది అయ్యా మన కొడుకులు బయలవయ్యా మన బిడ్డ బయలవయ్యా పోతుందా పోతుందా రాదా నా పేగుని మెరకేసి పోతున్నాడు మీరు కోడు మీరు పెట్టిపోతున్నాడు మన కొడుకులు బయలవు మన బిడ్డ బయలవు రాదా
సారుకున్నా నువ్వే తప్పుకున్నాను రేపు మన బిడ్డ పెరిగి పెద్దదైనాక చీరలే కోరుకుంటది కాదులే కోరుకుంటది నువ్వు కోపానికి అత్తి నీ తల్లి కన్నది నా కన్నార వారేది వేయింది నువ్వు ఎవరి కంటవు ఎవరి బిడ్డ వారు నా బిడ్డలు ఒక మాట అంటే ఏం మాట మాట్లాడుతున్నా బిడ్డ మూడు కాడి కత్తి అవ్వా నువ్వు బతుకుంటే నాకు ఈ బాధలు ఉండే పోవునా నా బిడ్డ ఏ బావి చూసుకున్నా ఏ చెరువు చూసుకున్నా ఇక కన్న గడిపేనారా కండిపోతారయ్యా కన్న గడిపేనారు నారా నేను పోంగా ఇంకో మాట చెప్పుతన్నా నువ్వు మారులక వాడకయ్యా వాళ్ళ పెళ్లి వేసుకోకే మారులక వాడకు వాళ్ళ పెళ్లి వేసుకోకు సచ్చిందారి పిల్లలు వచ్చిందారి కాళ్ళ కింద అంటారు మారులక వాడితే మళ్ళీ పెళ్లి వేసుకుంటే మంచి పిల్లలు నా పిల్లలు అయితరాని నా కొడుకులకు నా బిడ్డకు ఏమన్న మా కన్న పెట్టి నా పిల్లలు చంపుతే ఇక కన్న కడిపోయినాను పోతారయ్యా కన్న కడిపోయినాను వాడరాని చేతుల చెయ్యరాదే రాజు చూసినమా చంద్రసేన మహారాజు చూసినమా భార్య చంద్రమతి మాట వరకుతుంటే చంద్రసేన రాజు గుండె వరిగిపోతుంది ఓ బామ చంద్రమతి ఎంత మాట మాట్లాడుతుమ్మా నీ పానం పోదే బామ ఎవడొచ్చి ఎంత సపోదరు నేను చూస్తా బామ నీ కొడుకుల ఆట చూడాలి బామ నీ బిడ్డ పాట చూడాలి బామ నీ పానమంతుకు నా పానమద్దు పెద్ద దేవి నీ పానం పోదు దేవి అయినా నా భార్య మాట కొరకు నా భార్య ఆత్మశాంతి కొరకు బామా నీ పిల్లలు ముగ్గురు పిల్లలను బామా కింద తింటమంటకుంటా నా ఎలబొచ్చ మీద నేను పిల్లలు దాదుకుంటా దేవికి మారు కళ్యాణం ఆడ మారు పట్టు పెట్ట నా పిల్లలను న్యాయం చేయ బామా నీ పచ్చి బండాలతో నీ చేతుల వచ్చి నేను బాధ చెప్తున్నా నువ్వు బాధపడకే చంద్రమతన్నను చంద్రసేన మహారాజు అంత గంటము కంపేసిన తప్పది అట్ల పట్టడానికి అట్ల పట్టనప్పయ్యా ఒకరి ప్రాణానికి ఎవరెట్లా పోతారు కాదా ఎవరు వయసు నిండిందారే వాళ్ళు పోతారు కానీ ఒకరందుకు ఎవరెట్లా పోతారు కాదా అలనాడు తినవద్దు నవభోజనాన్ని పరిపాలన చేసేటి వాడు రాదు నవభోజనాలు ఆ రాజు భార్య భూలక్ష్మీదేవి ఆ భూలక్ష్మీదేవికి సంతానం లేకపోతే భర్త దగ్గర సెలవు తీసుకొని పుట్టకాడ పూజలు చేసింది పుట్టకాడ పూజలు చేస్తే నాగన్న వచ్చి 7 బిడ్డల సంతాన ఫలం ఒడి కట్టింది బిడ్డ భూలక్ష్మీదేవి నీ గర్భాల 7 బిడ్డలు పుడతారు కానీ నీకు నాగదోషం ఉన్నదంటే సాగు కప్పుకున్నది భూలక్ష్మీదేవి సంతానం తెచ్చుకున్నదాట 7 బిడ్డలు పుట్టినాక నాదా నాకు నాగదోషం ఉన్నది నా ప్రాణం పోతుందంటే ఆ నవభోజనాలు అన్నాడట మామా మనకేం తక్కువ ఉన్నది ఎట్లా నీ ప్రాణం పోతుందని భార్యకు అద్దాల వేల కట్టిండు బంగారు ఉయ్యాల వేయించిండు ఉయ్యాల కూర్చుండబెట్టిండు ఆ మేడ చుట్టూ అగ్ని గుండాలు తోడిండు నీళ్ళ గుండాలు తోడిండు జట్టి చెవల్లని కావలబెట్టిండు భగవంతుడు తలుసుకున్నాక కాందేమన్న ఉంటదా పుట్టు పుట్టు అంటే అదే ఉయ్యాల లోపల పుట్టి ఆ తల్లి భూలక్ష్మీదేవికి హరిపాదవంతు కాటేసి తల్లి ప్రాణాన్ని కొట్టవయిండ్రు గంతటి వాళ్ళకే సాగు తప్పలేదే
అల్ల నా ఆయుసు నిండింది జరిగింది ఎవరైనా ఎప్పుతారు కానీ జరగబోయేది ఏ మానవుడు ఎప్పుడు మనిషి అన్న తరువుకు మరువు నిత్యం లేదు అల్ల ఇంట్లో రేపు మంటే ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు నాదా నేను పోతా ఉన్నా కొడుకులు బయలు రాదో బిడ్డ బయలు రాదా నా కొడుకుల పేరు పెట్టుకుంటా నా బిడ్డ పేరు పెట్టుకుంటాను అందరే అమ్మా పెద్ద కొడుకు పేరు వరి బతి రాదు చిన్న కొడుకు పేరు పూ బతి రాదు బిడ్డ పేరు చావత్తి భర్తతోటి మాట్లాడుకుంటా తల్లిదోడు చంద్రావతి దేవి పైలము నాదా పిల్లలు పైలవన్నది మాట్లాడుకుంటా విల కొట్టుకోరి ప్రాణాలు ఇడిచింది నా చంద్రవతి తల్లిదూడు చంద్రమతి దేవి ఇద్దరు కొడుకులు తీసి బిడ్డలు తీసి భర్త చేతులు పెట్టి విలువ కొట్టుకొని భర్త పాదాల కాడ ఎప్పుడు ప్రారంభిస్తుందో రాజ్యాల రాదు చంద్రసేన రాదు భార్య నిత్య నిర్మూతబడిపోతే పిల్లలది చిల్లు పెట్టవారే చుండు దేవి ఏమైందే దేవి ఇదివరదాకా నా తోటి మాట్లాడినవే చంద్రమతి నీకేమనిపిస్తుందే దేవి కిరణది కోడి పిల్ల చందము ఇంత నీది కోడి పిల్లలు గద్దదనక పేనట్టు ఎందుకని కిరణది రీతివే బామా కింద పడితే